Here is the non-spoiler review of the film RR Veeramallu Telugu movie review acted by Pawan Kalyan, Nidhi Agarwal, Bobby Deol and other actors etc. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసలా కాదు. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో అవసరం పడద్ది కోహినూర్ డైమండ్ దొంగిలించడానికి ఒక రాజుకి ఒక ప్లేస్లో ఇంతకీ వీరమల్లుని ద్వారా కోహినూర్ డైమండ్ తెప్పించుకున్నారా లేదా అనేది ఆ రాజ్యం అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ తప్ప మిగతాదంతా బాగానే అనిపించింది. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సినిమాలో వచ్చేసి ఫైట్ సీక్వెన్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే మార్షల్ ఆర్ట్స్ ఫైట్ బాగుంది. సోలంతో భలే చేశారు ఫైట్స్. ఇంకా ఆ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది. నిధి అగర్వాల్ గారికి కూడా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్నది దొరికింది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ దగ్గర మాత్రం ఆ క్యారెక్టర్కి నేను ఎమోషనల్ అయ్యాను. ఇంకా ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీ అయినా కూడా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్ళారు. ఇంక ఈ మూవీలో వచ్చేసి సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నాకైతే అన్ని సాంగ్స్ నచ్చినాయి. ముఖ్యంగా మరీ కొల్లగొట్టిన అదిరో సాంగ్ ఒకటి, కూర నా కళ్ళు, ఈ 2 అయితే అంతకు మించి నచ్చినాయి. ఇంకా ఈ సినిమాలో వచ్చేసి బాబీ డియోల్ గారు యాక్టింగ్ కూడా బాగుంది. పర్ఫెక్ట్ జోడీ అనిపించింది హీరో విలన్ కింద. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో విఎఫ్ఎక్స్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఎలా ఉన్నాయి అనేది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి కీరవాణి గారు మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. కొన్ని సీన్స్ స్లోగా ఉన్నా కూడా బాగా ఎలివేట్ అయ్యేలా అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీకి కీరవాణి గారు మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా నెగిటివ్స్ విషయంలోకి వెళ్ళిపోదాం. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో యాగం చేసే సీన్ ఒకటి, ఆ క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ ఇది ఒకటి బాగోలేదు. ఆ యాగం చేసే సీన్ ఏమో 15 నిమిషాలు ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ దగ్గర ఏమో 20 నిమిషాలు ఉంటుంది. ఫైట్స్ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ చూపించిన విఎఫ్ఎక్స్ మాత్రం బాగోలేదని అంటాను నేనైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి పార్ట్ 2 తీసేటంత స్కోప్ అయితే లేదు. ఏదో అలా ముగించేసి పార్ట్ 2 అని అన్నారు, యుద్ధ భూమి అని. పార్ట్ 2 తీసేంత స్కోప్ అయితే కనిపించలేదు. ఫైట్స్ కొరియోగ్రఫీ మాత్రం అసలు గుర్తుండిపోయే రేంజ్లో సరే. ఆ ఫైట్స్ కొరియోగ్రాఫరు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు బాగా కష్టపడ్డారని అర్థమవుతుంది ఫైట్స్ విషయంలో. విఎఫ్ఎక్స్ కోసం సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ కోసం 30 డేస్ పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది సెకండ్ హాఫ్లో. నేను ఇందాక చెప్పిన 2 సీక్వెన్సెస్ అంతే. ఇంకా ఫైనల్గా ఇవే నెగిటివ్స్. స్టోరీ రొటీన్గా ఉంటుంది, ఇవే నెగిటివ్స్ ఫైనల్గా. ఇంకా రేటింగ్ వచ్చేసి ఆ సెకండ్ హాఫ్ సినిమా రొటీన్ స్టోరీ అండ్ ఆ లాస్ట్లో 2 విఎఫ్ఎక్స్ సీన్స్ మైనస్ చేస్తే 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.